మై బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే నేను సండే అయితే ఈరోజు సండే రోజు అయితే మీకైతే నేను హోమ్ టూర్ ఇస్తాను. ఇంకోటి ఈరోజు శివరాత్రి ఉందంట, టెంపుల్కి అయితే పోయింది నేను, ఎందుకంటే సండే రోజు లేట్ లేసాను నేను అట్లా గైస్. మమ్మీ వాళ్ళు వేరు, నేను పోలేదు. అయితే మీకైతే హోమ్ టూర్ ఇస్తాను కదా, చూపిస్తా గైస్. మొత్తం మీ ఇల్లు చూపిస్తా, కానీ ఇల్లు మాది ఓన్ కాదు తెలుసు, ఎందుకంటే అన్నగా ఇల్లు కాల్ చేస్తున్నాను కానీ. అట్లయితే మీకైతే ఇల్లు మొత్తం చూపిస్తా గైస్. బయటకు వెళ్ళి మొత్తం లోపల దాకా మొత్తం నైట్ నుంచి ఏముంది అవన్నీ సండే రోజు చూపిస్తాను. ఈరోజు సండే చూపిస్తా గైస్, మొత్తం చూపిస్తా. మా ఇంటి కింద అయితే ఇట్లా షాపులు ఉన్నాయి. ఇలా ఒకటేమో క్లాత్ ఏమంటారు లేడీస్ టైలర్ది, ఇది బ్యూటీ పార్లరు. ఇవన్నీ గైస్ 2 గేట్లు ఉంటాయి ఇంటికి ఇక్కడ. మళ్ళీ ఇవి దాని గురించి మనం అడ్రస్ గిడ్రస్ చూపించాం. ఇలా గేట్ ఇది 2 ఉన్నాయి గైస్, పెద్ద గేట్లు. ఇవ్వండి, ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది. ఫస్ట్ ఇది పైన ఉండే, ఇప్పుడైతే కిందికి వచ్చింది గాయస్. ఇంకోటి ఇల్లు అయితే మా ఓనర్ వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఓనర్స్ ఉంటారు. ఇంకోటి ఏమో ఇక్కడ వాటర్ వస్తాయి. ఒకటేమో ఇదేమో చెట్ల కొట్టడానికి పైపు. బయట చెట్లు ఉన్నాయి కదా గాయస్, ఇక్కడ ఆడ షాప్ దగ్గర. ఇగో ఈడ చెట్లు, మోటార్ ఉంది ఈడ. ఈడేమో సంపులు ఉంటాయి. సంపులు చూపడానికి ట్రై చేస్తా, ఫోన్ పడకుండా జారి. ఇలా వాటర్ వస్తున్నాయి గాయస్, ఇల్లు బరువు ఉంది, వాటర్ వస్తున్నాయి. ఇంకోటి కూడా ఉంది. సారీ గాయస్, నా ఇల్లు కనిపించింది ఇలా, ఎందుకంటే జాగ్రత్త పడాలి గాయస్. ఇది కాడ ఇలా పడ్డానికి ఒక ఫోను ఇది లేసలే గట్టిగా ఉంది, లేదా బోర్ ఉంది గాయస్. ఇక్కడ మోటార్ ఉంది. మా ఇక వాళ్ళవి ఇవి ఓనర్స్వి. ఇక యూత్ చెట్లు ఉన్నాయి, తులసి చెట్టు ఓనర్స్వి. మనీ ప్లాంట్, చెట్ల పేర్లు తెలియదు నాకు అంతగానం. చెట్లు ఉన్నాయి. ఇది కారు కూడా వాళ్ళది. ఇక మెట్లు గాయస్, పైకి అయితే తర్వాత ఎక్కుతా. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు గాయస్, రెంటెడ్ ఉంటాడు. స్విచ్ బోర్డు పైన మొత్తం మెయిన్ కరెంట్స్ ఉంటుంది, అది కరెంట్. ఇది ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, షాప్స్ వాళ్ళకి మేము యూజ్ చేసుకోనికి వాష్రూమ్ ఇది. ఇక్కడ నల్లలు, ఇదేమో నార్మల్ నల్ల. ఇది డ్రింకింగ్ వాటర్. మార్నింగ్ 1 డే తప్పించి 1 డే వస్తే ఇక్కడ పట్టుకుంటాం గాయస్ ఈ నల్ల. మళ్ళీ ఇది చెట్లే ఇట్లా సందు ఉంది, ఇడికెళ్ళి మళ్ళీ ఆడ మెట్లు వస్తాయి. ఇది ఏందో గాయస్ మంచం అంటే అప్పటిది, ఇప్పటి కాలం మంచం. ఇక్కడ మోటార్ సౌండ్ వస్తుంది గాయస్ పక్కన ఇట్లా. ఇంకోటి గాయస్, ఇంకోటి చూపలే, ఇక్కడ మెట్ల సందులా ఇట్లా కూడా ప్లేస్ ఉంటుంది. ఈడ కూడా ఒక మోటార్ ఉంది. ఇప్పుడు బయట ఇట్లా వచ్చినాక గాయస్ ఇదంతా ప్లేన్. ఇక పైన మాది అది బాల్కనీ వస్తుంది. ఆ ఇల్లు సపరేట్ చూపిస్తా. ఇది ఒక స్టోర్ రూమ్, దాని తాళం వేసుకోరు అంకుల్ వాళ్ళు. ఇక రిటర్న్ తిరిగితే మొత్తం ఇక మా ఓనర్స్ వాళ్ళది. రెంటెడ్ అంకుల్ ఒక అంకుల్ ఉంటాడు, ఇది అంకుల్కి సంబంధించింది గాయస్. ఇక ఇది వాళ్ళది, ఇది వాషింగ్ మిషన్. ఇంకా ఇది ఏం లేదు స్పెషల్. ఇక గైస్ కనిపిస్తా మళ్ళీ ఇట్లా బయటకు వస్తే ఇవ్వలేదు షాపులు కనిపిస్తాయి. అప్పుడు నేను ఇందాక ఆడికి వెళ్ళి తీసిన. కింద మొత్తం చూపించేసిన, పైన కూడా మీకు తెలిసే ఉంటుంది, చూపించే ఉంటా అనే బ్లాగ్ తీస్తా. అయితే ఇప్పుడు ఇది ఎందుకు తీస్తున్నా అంటే, ఇది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిపోయినా కానీ చూసుకోవచ్చు. ప్లస్ నేను ఎక్కడ ఎలాంటి ఇక్కడ ఉండేది ఇట్లా ఉండేది ఇల్లు అయినా పైన మొత్తం కొత్తగా కడుతురంట గాయస్. అట్లా మీకు పైన కూడా చూపిస్తా. ఇప్పుడు పైకి పోతా. మా ఇల్లు అయితే మేము ఉండే రూమ్ ఉంది గాయస్, అదైతే మీకైతే ఎప్పుడు అంటే మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2-3 డేస్లో వెళ్ళిపోతాం అన్నప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే చూపించలేము గాయస్, పర్మిషన్ లేదు, పేరెంట్స్ వాళ్ళు వద్దంటారు. అందుకని మీకు ఇది తెలుసుగా గాయస్. ఇక మెట్లు ఎక్కుతా, మెట్లు ఎక్కగానే మా చెప్పులు ఉంటాయి. ఇక్కడ మా బాల్కనీ ఉంటుంది. మమ్మీ ముగ్గేసింది గాయస్. ఇదేమో పక్కన రెంటర్స్ ఉంటారు వీళ్ళు. ఇది మా ఇల్లు. పైన వాటర్ ట్యాంక్స్ 2 ఉంటాయి. పైన ఇది వైట్ కలర్ది డ్రింకింగ్ వాటర్ది. ఇది
సో గైస్ ఇక వాటర్ మిలన్ తినేసి అయితే వచ్చినాం. మీకైతే ఒకటి చూపిస్తా. నాకైతే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. నవ్వు అంటే అంత జోక్ ఏం లేదు కానీ ఒకటైతే చూపిస్తా గైస్ మీకు. అది కూడా సో గైస్ నిన్న ఏమైందంటే నిన్న ఏదో ఇక్కడ గల్లీలో వినాయకుడిని పెడతామని చెప్పినా కదా గైస్. అయితే గల్లీలో వినాయకుడిని పెడితే ఏదేమంటారు యూత్ది ఏదో గొడవ ఉండే అంట గైస్. అంటే ఇప్పుడు నేను లీడర్ ఉంటా అని చెప్పి గొడవ ఉండే అంట. అయితే మా ఫ్రెండ్ గాడు ఏం చేసిందంటే ఒకడు మా ఇంటి పక్కన ఉంటాడు కదా గైస్, వాడు ఏం చేసిందంటే గైస్ మెసేజ్ పెట్టింది గైస్. ఇగో ఇది ఒకవేళ ఈ మెసేజ్ కనుక మీ స్క్రీన్ మీద వచ్చేటట్టు అయితే ట్రై చేస్తాను, నేను చూపిస్తాను స్క్రీన్ మీద వచ్చేటట్టు. ఏం పెట్టంటే జై బోలో గణేష్ మహారాజ్కి టుమారో ఆన్ సండే దేర్ విల్ బి ఏ యూత్ మీటింగ్ నియర్ ద గణేష్ ప్లేస్, అంటే గణేష్ పెట్టిన కాడ అని. యూత్ మీటింగ్ ఎవ్రీ వన్ మస్ట్ అటెండ్ ద నీడ్ టు సెలెక్ట్ యువర్ యూత్ లీడర్ టైమింగ్ 3 PM అని పెట్టారు. ఎవ్రీ వన్ మస్ట్ అటెండ్ అని పెట్టింది గాయస్. అయితే ఏమైందంటే ఒక్కరు కూడా రాలే గైస్, ఆ నవ్వులు పట్టించుకోవట్లేరు. నా పిచ్చ నవ్వు వస్తుంది ఇప్పుడు వాడిని చూస్తుండే. వాళ్ళు పెట్టిరు కరెక్టే, అందరు అనుకొని పెట్టుకోవాలి. ఇట్లా వాళ్ళు అనుకోరంట కానీ ఇవ్వలేరు ఇప్పుడు, ఎవ్వరు వస్తలేరు ఇప్పుడు యూత్లకి. ఇగో ఎన్ని ఫోన్లు కొట్టిండో చూడండి, అన్నీ కొట్టిండు, వీడియో కొట్టిండు ఫోన్స్ అన్ని. ఇగో హరే కృష్ణ యూత్ అసోసియేషన్ దాంట్లో కనిపిస్తుందా కనిపించలేదు. అది పిచ్చ నవ్వు వస్తుంది నాకంటే. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా ఇట్లా ఇట్లా అని, వాళ్ళు అనుకోలేదు, ఎవ్వరు రాలేదు వాళ్ళ దగ్గరికి అయితే. అట్లా టైం అయితే 5:30 అవుతుంది. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా గాయస్ నేను. ఎందుకంటే ఇక్కడనే పక్కనే మా ఇంటి పక్కనే అది ఈరోజు ఏమో చేస్తుర్రు, శివరాత్రి ఉందని ఫుల్ పెద్ద ప్రోగ్రామ్ చేస్తుర్రు, పాటలు వినిపిస్తున్నాయి. అడికైతే పోదాం. ఫస్ట్ అయితే ఒక అన్న నాకు తెలుసు, రాజన్న అని. ఫస్ట్లో నేను బ్లాగ్స్ స్టార్టింగ్ చేసినప్పుడు చెప్పిన అన్న గురించి. మళ్ళీ మధ్యలో పోలేదు, ఇక నేను బిజీగా అయిపోయింది ఇక బ్లాగ్స్ చేసి. ఇంటికాడ కూడా పోలేరు గాయస్, మమ్మీ అందరు బయటకు పోయారు, ఒక్కనే ఉన్నా. నేను కూడా అన్నం కలిసేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే మెసేజ్ చేస్తున్నా అన్న ఇక ఛానల్ అయింది కదా కలవక అని చెప్పి పోతున్నా. ఈరోజు పోయి ఫుల్ ఆయాసం అవుతుంది ఎందుకు. వస్తా గాయస్. సో గైస్ చలో ఇక పోదాం రెడీ. నేను తీసుకోవేది ఏం లేదు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నా అంతే. పోయి ఆడ కూడా తీసా బ్లాగ్, అది కూడా చూపించినాకనే బ్లాగ్ అయితే ఏం చేస్తా గైస్. పెద్ద ప్రోగ్రామ్ చూస్తారు ఈరోజు. గైస్ ఏమైందంటే అన్న దగ్గరికి అయితే వచ్చి అన్న కొంచెం బిజీగా ఉంది, ఫోన్ మాట్లాడుతుంది. పైకి అయితే వచ్చినా నేను, కలిసిపోయినా ఎక్కేకి. సన్ అయితే మస్తు అనిపిస్తుండు. ఛానల్ తర్వాత వచ్చినా కలిసి బిల్డింగ్ మీదకి. వ్లాగ్ అయితే నేను ఫస్ట్ వ్లాగ్ ఇక్కడనే ఉండే, అప్పుడు కరెక్ట్ ఎండ్ చేసినది ఇక్కడనే స్టార్ట్ చేసిన ఆడ ఒక పెద్ద బిల్డింగ్ కాడ నాకు అనిపిస్తుంది కదా, అది ఈడ ఎండ్ చేసేసిన. గుర్తొస్తే గాయస్ ఇక మళ్ళీ అటు పోయినాక ఇటు వస్తానో రాను బిల్డింగ్ దగ్గరికి. సో గాయస్ ఇగో iPhone 17, ఈ కెమెరా ఆల్ గాయస్ మస్తు ఉంది. ఇంటికి అయితే వచ్చేసిన. కానీ గైస్ iPhone 17 Pro అది, దాన్ని చూస్తుండే గైస్ కొనుక్కోబుద్ది. ఎందుకంటే గైస్ ఆ కెమెరా మస్తు ఉండే గైస్, అదైతే కొనుక్కోబుద్ది అయింది. కానీ ఇంటికైతే వచ్చిన గైస్. ఇంటికి వచ్చినాక ఏమైందంటే గైస్, మా డాడీ అంట నా కోసము 1 hour నుంచి ఎత్తుతుండే గైస్. నేనేమో ఆడికి పోయి చాలాసేపు అవుతుండే ఎత్తుతున్నానే. డాడీ వాళ్ళు లేకుండా నేను పోయినప్పుడు తాళం వేసుకొని పోయినా, తాళం నా దగ్గరనే ఉండే, డాడీ వాళ్ళ దగ్గర లేదు. అట్లా ఫుల్ తిట్టింది, రాగానే ఎట్టిపోయినావు, నాకు నువ్వు చెప్పాలి నీకోసం ఆడ తిరిగిన పార్క్ ఆడ ఆడ తిరిగినా అని చెప్పి తిట్టిండు. తిడితే ఎందుకంటే నా ఇట్లా ఓళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినా అంటే వాళ్ళు పోయిరని చెప్పి పోయినా కాసి. వాళ్ళు బయటికి పోయారు, నేను కూడా బయటికి పోయాను. ఎందుకంటే ఇంటికాడ ఒక్కరిని కూర్చున్నా కానీ టైం పాస్ అవ్వట్లేదు నాకు. అట్లా ఇక రాగానే ఈ పని చెప్పింది. దీని అంటే పొట్టు తీయాలి, మళ్ళీ అది ఇట్లా పొట్టు తీసేది ఉంటుంది కదా, అది కూడా లేదు నా దగ్గర ఇప్పుడు. దాన్ని పొట్టు తీయమన్నాడు, ఇక ట్రై చేయాలి కదా పొట్టు తీయడానికి. నాకేమో రాదు తీయడానికి, ట్రై అయితే చేస్తా తీయడానికి.
ప్రసాదం డాడీ పెట్టేసిండు. డాడీ పూజ చేసిన వాటికి చూపించిన ఇట్లా చేసిండు పూజ. అయితే కొన్ని ఆడ సౌండ్ అయితే వినిపిస్తుంది. మొత్తం చీకటి అయింది, గల్లీలో లైట్స్ లేవు. ఆయన షెడ్లు ఆడుతారు లైట్స్ లేకపోయినా వీళ్ళు. ఇక కొంచెం పైన ఆడికి కూడా పోదాం గాయస్, తినేసి ఆడికి కూడా పోయి ఆడ కూడా చూపిస్తాను మీకు. ఆడ చూపించినాకనే బ్లాగ్ అయితే ఏం చేస్తా గాయస్ నేను పక్కా ఇది. ఇప్పుడైతే నేనైతే గుడికి పోతున్నా. మళ్ళీ ఇంటికాడ పోలేదు, డాడీ కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ తాళం వేసుకొని పోవాలి. మమ్మీ వాళ్ళు వస్తారేమో, అక్క వాళ్ళు వస్తారేమో, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా గాయస్. ఎవ్వరు వస్తలేరు. ఇక ఏం చేయాలంటే గాయస్ చేసేది ఏం లేదు. సో గాయస్ ఇగో ఈ వీడియో అయితే లాంగ్ అయితే రావచ్చు, ఎందుకంటే పెద్దగా వస్తుంది వీడియో చాలా. ఇంకా గుడికి అయితే పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా గాయస్, ఎందుకంటే మీకు ఆడికి కూడా పోవాలి, అక్కడ కూడా చూపిస్తాను. అది పక్కా చూపిస్తుంది. అది అది ఏందో కూడా ఆడ ఏం చేస్తారో ఏందో ఏం ఐడియా లేదు గాయస్. కానీ పోయి అయితే చూపిస్తా ఆడ ఏమవుతుందో. మొత్తం పాటలు పెడుతున్నారు, దేవుని పాటలు. ఇవన్నీ గాయస్ తాళంబూరు అయితే దొరికింది. ఫోన్ ఇక్కడ పెడుతున్నాం, జాగ్రత్త పడకుండా. ఇది పెట్టాలంటే గాయస్ మొత్తం ఇప్పుడైతే షెడ్యూల్ తోటి ఆడుతున్నా కొద్దిసేపు. సింగిల్ ఇప్పుడు ఆడొచ్చున్నది. చూడలేదు. సో గాయస్ ఇప్పుడైతే 11:24 అవుతుంది గాయస్. ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అయితే గాయస్ ఇక ఇప్పుడైతే టైం అయితే చాలా చీకటి అయిపోయింది. ఆడైతే అందరూ జాగారం అంటే నైట్ ఓన్లీ పండుకోరు, తెలిసే ఉంటుంది, చాలా మంది జాగారం చేస్తారు. అయితే నేనైతే ఏం చేస్తలేను, నేనేం ఉపవాసం చేయను, ఏం చేస్తలేను. అయితే గాయస్ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. లైక్ అయితే వేయండి. ఛానల్కి కొత్తగా వచ్చి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. బ్లాగ్స్ ఇట్లానే నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెడుతూనే ఉంటా. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం.